రోజున ఇప్పుడు మీకు ఏపీలో ఏదైనా రేషన్ కార్డు కావాలంటే ఇంటికే వచ్చిస్తారు. రేపు అక్కడ ఏపీలో ఏదైనా మీకు ఇండ్ల పత్రాలు లేకపోతే ఇంకేమైనా కావాలంటే అధికారులు ఎమ్మెల్యేలు సహా ఊర్లకు వచ్చి మీ లబ్ధిదారులు ఎవరో ఎంపిక చేసుకొని వాళ్ళకి పట్టాలు పంపిణీ చేస్తారు. మీకు జగనన్న ఓడిగా జగనన్న బడిగా వచ్చి ఇట్లా రకరకాలుగా అమ్మ ఓడి అని ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు నగదు రూపంలో వచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏపీ ప్రజలు ఇప్పుడు అరే ఇవన్నీ ఎవరు వచ్చినా ఇస్తారు, రేపు చంద్రబాబు వచ్చినా ఇస్తాడు అని చెప్తున్నారు. కానీ చంద్రబాబు వస్తే ఇచ్చుడు కాదు, గిట్లా వస్తారు, పుణ్యానికి ఇట్లా వస్తారు. మీ తెలంగాణలో అనుభవిస్తున్నాం ఇప్పుడు. నేను అందుకే ఒక తెలంగాణ బిడ్డగా ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు చేతులెత్తి చెప్తున్నా ఏంటంటే మీరు మోసపోయారు అనుకో, ఇక గిదే గోస అవుతుంది. మళ్ళా రేపటి నాడు ఇదే గోస అవుతుంది. రేపు ఏపీలో కూడా మీరు గిదే పరిస్థితి చేసుకోవాలి. ఏపీకి వెళ్ళి ఒక మిత్రుడు నాకు పెట్టిండు, అన్న అగో గిట్లా ఉందన్న మేమైతే గిట్లా ఇస్తున్నాం అంటే నాకెందుకో కంపేర్ చేయాలనిపించింది. పుణ్యానికి ఆగమైతే చంద్రబాబు ఏం చేయడం ఆయన గుర్తుపెట్టుకోరు మీరు. 2014 నుంచి 2019 దాకా ఏం చేసిండు? ఇదే అమరావతి చుట్టుముట్టు బొమ్మ గీసుకుంటా చూస్తున్నాడు తప్ప ఇసుమంత పని చేయలే, ఏ పని చేయలే.